తెలంగాణ పుణ్యభూమిపై స్వయంభుగా వెలిసిన క్షేత్రాలు ఎన్నో. కానీ అడవి మధ్యలో కొండల నడుమ ప్రకృతి ఒడిలో వెలిసిన ఒక అద్భుతమైన క్షేత్రం గురించి మీకు తెలుసా? సప్త ఋషులు తపస్సు చేసిన చోటు, సాక్షాత్తు త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు సంచరించిన ప్రదేశం. అదే రంగారెడ్డి జిల్లా సమీపంలోని లొంక సప్తముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో మహిమగల ఈ సప్తముఖ ఆంజనేయుడి విశేషాలు, అక్కడ ఎడతెరిపి లేకుండా ప్రవహించే ఆ పవిత్ర నది రహస్యాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు లొంక ఆంజనేయ స్వామి క్షేత్రానికి చేరుకోవడం ఎలాగో చూద్దాం. మొదటగా మీరు పరిగికి చేరుకోవాలి. అక్కడి నుండి ఆలయం సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో వచ్చేవారు మీరు పరిగి వరకు సులభంగా చేరుకోవచ్చు. అక్కడి నుండి ఆలయానికి వెళ్ళడానికి డైరెక్ట్ ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. ఓన్ వెహికల్లో లేదా బైక్ మీద వచ్చేవారు గూగుల్ మ్యాప్స్లో లొంక ఆంజనేయ స్వామి టెంపుల్ అని సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ చూపిస్తుంది. పరిగి నుండి 9 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మీకు జాపరపల్లి అనే గ్రామం దగ్గర ఒక కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ నుండి స్ట్రేట్గా ముందుకు వెళ్తే కడ్లాపూర్ అనే గ్రామం వస్తుంది. అక్కడ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మన లొంక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. మీరు ఫ్యామిలీతో కలిసి రావాలనుకుంటే మాత్రం ఓన్ వెహికల్లో రావడం చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి ఓన్ వెహికల్ అయితేనే చాలా ఫ్రీగా రావచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ నిఖి 7. ఈరోజు మనం పరిగి దగ్గరలో ఉన్న ఒక ముఖ్యమైన టెంపుల్కి వచ్చినాము. ఆ టెంపుల్ ఏంది అంటే లొంక ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంది, ఇక్కడ ఈ లొంక ఆంజనేయ స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది అనేదంతా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి, రాకంచెర్ల వంటి ఎన్నో క్షేత్రాలు ఉన్నా లొంక క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. పరిగి మండలం కాళ్ళాపూర్ అటవీ ప్రాంతంలో గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వెలిసి ఉంది. ఒకప్పుడు క్రూరమృగాల సంచారంతో భయంకరంగా ఉన్న ఈ అడవిలో త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు సంచరించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. అందుకే ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయానికి దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని ధర్మకర్త భీమయ్య పంతులు గారు పునరుద్ధరించారు. ఇక్కడ వెలిసిన స్వామి సామాన్యుడు కాదు, 7 ముఖాలు గల సప్తముఖ ఆంజనేయుడు. పూర్వం ఈ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత ఉండేదని, అందువల్ల ఋషులు ఇక్కడ తపస్సులు మరియు యజ్ఞ యాగాదులు నిర్వహించేవారని చెబుతారు. ఇక్కడ సప్త ఋషులు చేసిన ఘోర తపస్సుకు ప్రసన్నమైన సప్తముఖ ఆంజనేయ స్వామి వారికి దర్శనమిచ్చాడట. భక్తుల కోరికలు తీరుస్తూ ఎల్లప్పుడూ ఇక్కడే కొలువై ఉంటానని స్వామివారు వరమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతిరోజు స్వామివారిని చందనంతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఈ ఆలయం స్థల పురాణం గురించి, ఇక్కడ జరుగుతున్న నిత్య పూజల విశిష్టత గురించి స్వయంగా ఇక్కడి ఆలయ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ లొంక క్షేత్రం లోపల సప్త ఋషులు అంటే 7 ఋషులు తపస్సు చేయడం వల్ల వాళ్ళ యొక్క కఠోర దీక్షకు మెచ్చినటువంటి ఆంజనేయ స్వామి సప్తముఖ ఆంజనేయ స్వామిగా అంటే స్వయంభూ శిలారూపం లోపల ఇక్కడ మనకు 7 ముఖాలుగా స్వామి అవతరించడం జరిగింది. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క స్వయంభూ శిలారూపాలు. మొత్తం కూడా స్వామివారి శిలారూపాలు 7 ఉంటాయి మనకి. అంటే సప్త ఋషుల యొక్క కోరిక మేరకు ఆ సప్తముఖ ఆంజనేయ స్వామి 7 స్వయంభూ శిలారూపాలుగా ఇక్కడ వెలవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా సంవత్సరం లోపల ఉన్నటువంటి 365 రోజులు ఈ యొక్క క్షేత్రం లోపల కింద ఉన్నటువంటి ఈ గుండం లోపల వాటర్ అనేటువంటి నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే కూడా సంవత్సరంలో 365 రోజులు వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మార్గశిర మాసం లోపల పున్నమ మొదలుకొని 5 రోజులు ఈ యొక్క ఆంజనేయ స్వామి సన్నిధానం లోపల జాతర మహోత్సవాలు జరుగుతాయి. అలాగే అమావాస్య రోజు, పున్నమ రోజు ఇక్కడ ఆంజనేయ స్వామి సన్నిధానం లోపల యజ్ఞ యాగాదులు నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం, శనివారం స్వామివారికి విశేషంగా చందన పూజలు అలాగే నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం రోజు భక్తుల యొక్క విశేష కృషి ఫలితంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం రోజు అధిక సంఖ్య లోపల భక్తులు పాల్గొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం లోపల పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవుతారు. ఇక్కడ చూస్తున్నాం కదా మనము, ఇవే సప్తముఖ ఆంజనేయ స్వామి ముఖాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్.
ఈ క్షేత్రంలో మరొక అద్భుతం ఇక్కడ నీటి ప్రవాహం. ఎండాకాలంలో కూడా ఎండిపోని సెలయేర్లు ఇక్కడ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నది దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రవహిస్తూ వెళ్ళి కాగ్నా నదిలో కలుస్తుంది. భక్తులు ఈ నీటిని బాటిల్స్లో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్తారు. ఈ నీటిని ఇంట్లో చల్లుకుంటే శుభం కలుగుతుందని, పొలాల్లో చల్లితే చీడపీడలు తొలగి పంటలు బాగా పండుతాయని ప్రజల బలమైన విశ్వాసం. అందుకే ఈ జలాన్ని సర్వరోగ నివారణి అని కూడా పిలుస్తారు. లొంక ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చినాం కదా, మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న అన్నవాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇక్కడ దేవాలయం ప్రాముఖ్యత ఏంది, హిస్టరీ ఏంది అన్ని అన్న మాటల్లో మనం వివరంగా తెలుసుకుందాం. జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్ అన్న. ఇక్కడ లొంక క్షేత్రం అనేది ఇక్కడ మాకు పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారము సుమారు 200 ఏళ్ళ చరిత్ర కలిగినది. ఇక్కడ ఆలయ ధర్మకర్త ఒకప్పుడు చిత్రావస్థలో ఉన్న గుడిని పునర్నిర్మించి ఇంతటి స్థాయికి చేయగలిగినారు. ఇక్కడ ఒక సెలియేరు ఉంటుంది. ఆ సెలియేరు ద్వారా వచ్చే నీటి ద్వారా చిన్న గుండము ఏర్పడి ఇక్కడ స్నానాలు చేసే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకము. అలాగే ఇక్కడ ఉన్న స్వామి సప్తముఖ ఆంజనేయ స్వామి ఋషుల తపస్సు వల్ల అతను సాక్షాత్తుగా స్వయంభుగా వెలిసిన ఆలయం ఇది. సో ఇక్కడ గుడి లోపల మనకు చూస్తే చిన్న గుహ కనిపిస్తుంది. ఒకవైపు మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ప్రతి మంగళవారము శనివారము చాలా భక్తులు చాలా మందితో రద్దీగా కనిపిస్తుంది. ఈరోజు ఇంకా హనుమాన్ జయంతి కాబట్టి భక్తుల సంఖ్య రెట్టింపుగా ఉంది. ప్రతి మంగళవారము ఇక్కడ అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి విశేషం ఏంటంటే ప్రకృతి ప్రేమికులకు మరియు ట్రావెల్ చేసే వాళ్ళకు చాలా మంచి చోటు ఇది. చాలా ఆహ్లాదకరంగా చల్లని వాతావరణంలో చెట్ల నీడలో దట్టు మన సెలియర్ల ప్రక్కన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈరోజు హనుమాన్ జన్మోత్సవం కావడంతో భజనలు, ప్రత్యేక పూజలతో ఈ క్షేత్రం ఆధ్యాత్మికతతో మారుమోగిపోయింది. ఇక్కడే మనకు శివాలయం కూడా ఉంటుంది. మన లొంక ఆంజనేయ స్వామి హిస్టరీ, ఇక్కడ ఆలయ ప్రాముఖ్యత కూడా తెలుసుకున్నాం కదా పంతులు గారి మాటల్లోనే. ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ ఫ్లో కూడా తక్కువ ఉంది. గుట్టల నుండి వస్తాయంట. ఈరోజు మంగళవారం, దానితో పాటు హనుమాన్ జన్మోత్సవం కావడంతో ఇక్కడ చాలామంది ప్రజలు అయితే వచ్చారు దర్శనానికి. ఇప్పటి వరకు అన్నప్రసాద కార్యక్రమం అయితే జరిగింది, కానీ కొద్దిగా లేట్ అయ్యేసరికి అది కూడా అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న ప్రసాదాలు, కొబ్బరికాయలు, ఆటో వస్తువులు కూడా అమ్ముతున్నారు. ఇదే మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా. లొంక ఆంజనేయ స్వామి దగ్గర మనకు 3 గుండాలు కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గుండం వచ్చేసి మగవాళ్ళు స్నానం చేయడానికి. ఈ గుండం కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది మహిళలకి. ఇందాక మనం చూపెట్టినాం కదా ఇక్కడ మంచిగా కనిపిస్తుందో లేదో, అక్కడ ఉంది. అదేమో తాగడానికి ఉపయోగిస్తారు ఆ వాటర్ని. ఇక్కడ ఈ 3 గుండాలు మెయిన్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంటారు మీరు, అక్కడ తాగడానికి కూడా వాటర్ ఫిల్ చేసుకుంటుండ్రు. ఇందాక 2 గుండాలు చూపెట్టిన కదా, ఇది 3వ గుండం. ఇది తాగునీటికి ఉపయోగిస్తారంట. అక్కడ కనిపిస్తుంది కదా చిన్న సెలయర్లకు వస్తుంది కదా, వాటి నుండి మనకు ఈ 3 గుండాలు నింపుతాయి.
ఇది ఎండాకాలం, వర్షాకాలం అలాంటి ఏంటి కాకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. లొంక ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది కదా. స్వామివారి దర్శనం అయిపోయినాక ఇక్కడ పక్కనే మనకు ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది, భవానమ్మ టెంపుల్ అని. ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా మొక్కలు అయితే నల్లగాయండి, ఎందుకంటే ఎండ జబర్దస్త్ వస్తుంది కదా. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అంత దగ్గరనే ఉంటుంది అమ్మవారి టెంపుల్ కూడా. అక్కడ కూడా పోయి చూపెడతా, గుడి ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో తెలియదు. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక శాంతిని ఇచ్చే ఈ లొంక ఆంజనేయ స్వామిని ఒక్కసారైనా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.